అందరూ బాగున్నారా అమ్మా? అందరు బాగున్నారా? అందరికీ వందనాలు. మరి ప్రెసిడెంట్ మరి ఈరోజు వాక్యము మరి జకర్యా గ్రంథము జకర్యా మరి గ్రంథం అండి 9వ అధ్యాయము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామండి. మాకు తీసారమ్మా. జకర్యా గ్రంథము 9:12. దొరకలేదా? బంధకములో పడి నిరీక్షణ కలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి మరి కలుగును గాక. మరి బంధకములో పడి ఉన్న వారలారా మరలా నిరీక్షణ గల వారలారా మరలా మీ కోటను మళ్ళీ రెండంతలుగా నేను నింపుదానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, బంధకము అంటే అది మెరుగుట. హల్లెలూయా. బంధకం అంటే అది మెరుగుట. హల్లెలూయా. ఎందుకంటే మరి బంధకంలో పడి ఉన్న వారికి నిరీక్షణ ఉండదు. ఇక్కడ చూస్తే దేవుని వాక్యము ఆ ప్రజలట బంధకంలో పడి ఉండి కూడా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారట. దేవుని కొరకు మరి వారు ప్రార్థన చేస్తున్నారట. వారి విశ్వాసము కోల్పోవడం లేదట. వారి విశ్వాసము దినదినము బలపరచబడుతుందట. హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఎందుకంటే మరి ఈ శ్రమలో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. అలాంటి వారికి నిరీక్షణ దేవుడు మాకు ఒక రోజు కలుగజేస్తాడు. మా కష్టాలు పోతాయి, మా శ్రమలు పోతాయి, మా బాధలు పోతాయి, మా అప్పులు పోతాయి, మాకున్న అన్ని వెళ్ళిపోతాయి. దేవుడు తప్పక మమ్మలను బలపరుస్తాడని వారు నిరీక్షణతో ఉన్నారట. విశ్వాసులకు ఉండేది ఏంటిదండి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఇతరుల వల్లే మనము కుంగిపోకూడదు, ఇతరుల వల్లే మనము నిరుత్సాహపడకూడదు. దేవుడు తప్పక ఏదో ఒక రోజు నన్ను మరి దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చెప్పగలమా? ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా మనకు తోడుగా ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. మరి సముద్రంలో బాగా తుఫాను చెలరేగినప్పుడు ఓడ నడిపే ఆ నాయకుడు ఎలా ఉంటాడంటే అతడు ధైర్యంగా ఉండాలా, కుంగిపోవాలా? కుంగిపోతే ఇంకా తనతో పాటు కూడా అందరూ చనిపోతారు. ఒకవేళ ఆ ఓడ అటు ఇటు పోకుండా కుడి పక్కన ఎడమ పక్కన కదలకుండా అతడు ముందుకే సాగాలి. ఒకవేళ వెనుకకు సాగితే వచ్చే అలలతో ఆ ఓడను ముంచేస్తుంది. హల్లెలూయా. అతడు దానికి ఎదురుగా వెళ్ళాలి, దానికి ఎదురుగా పోరాటం చేయాలి. మన జీవితంలో కూడా కొన్ని పోరాటాలు, కొన్ని మరి ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, నష్టాలు, ఇవన్నీ అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన విశ్వాసాన్ని లోకంలో రాజీ పడకూడదు. మన ఆత్మీయ యాత్ర ముగిసి వేయకూడదు, వెనకతట్టు చూడకూడదు, ముందుకే సాగాలి. నీ ప్రయాసము, నీ కన్నీరు, నీ ఉపవాసము, నువ్వు చేసిన కొన్ని మంచి పనులు దేవునికి అవి దగ్గరగా ఉన్నాయి. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను దేవుడు ఎప్పటికీ వెనువెంట ఉంటాడు. బైబిల్ గ్రంథంలో
49వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. సియోను కుమారి అంటుంది కదా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మరి చూడడం లేదు, దేవుడు నన్ను మరి పక్కకు తోసాడు అని ఆ సియోను కుమార్తె అంగలారుస్తుంది, ఆ సియోను కుమార్తె బాధపడుతుంది. కానీ ప్రభుత్తున్నాడు కదా, స్త్రీ తన మరి చంటి బిడ్డను మర్చినా, తన చంటి బిడ్డను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనని ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రయాసం వ్యర్థం కాదు, నీ శ్రమ వ్యర్థం కాదు. కానీ ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి అక్కడనే ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఇదిగో ఆ ఓడలో తన శిష్యులు అద్దరికి వెళ్ళాలి, ఓడ అద్దరికి చేర్చబడాలి, ఓడ ఆ సముద్రం నుండి బయటికి వెళ్ళాలి. కానీ అదే సమయంలో ఆయన నీళ్ళ మీద నడిచాడు, నీళ్ళ మీద నడిచి ఆ తుఫాను గద్దించాడు, దాన్ని నిమ్మలింపు చేశాడు, దాన్ని ఇదిగో అణిచివేశాడు. మనలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తున్నప్పుడు నీ దేవుడు నేను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు, ఒడ్డున చేర్చే దేవుడు మనకున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు, నమ్మదగిన దేవుడు మనకున్నాడు. బంధకంలో పడి ఉండి కూడా వారు నిరీక్షణ కలవారుగా ఉన్నారంటే వారి విశ్వాసం చాలా గొప్పది కదండి. దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడా, దేవుడు ఎప్పుడు నాకు అన్ని ఇస్తాడని వారు నిరీక్షణతో కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము యోబు గ్రంథము 1వ అధ్యాయము 'తీశారండి కీర్తన గ్రంథం అనుకుంటుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ అధ్యాయం అండి. యెహోవాకు ప్రత్యక్ష చదవమా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసరించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని అని అనగా, అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు గల వాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచ వేసితివి కదా. నీవు అతన్ని చేసిన చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే యోబు ఏం చెప్తున్నాడంటే దేవుడే మరి సాక్ష్యం చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే మరి దేవుని సంగమా, యోబు అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు కదా, సాతానుతో మరి ఛాలెంజ్ చేస్తున్నాడు, సాతానుతో అడుగుతున్నాడు, ఈ యుగములైనా ఇలా ఈ రాబో యుగములైనా యోబు లాంటి సేవకుడు లేడు, అతడు యథార్థవంతుడు, అతడు సత్యవంతుడని మరి దేవాది దేవుడు ఆ సాతాను గద్దిస్తున్నాడు. మరి చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ యోబు దేవుడే సాతానుకు అప్పచెప్పాడు. యోబు పైన పాపం చేశాడా, అక్రమం నడుచుకున్నాడా, యోబు ఏమైనా అబద్ధం కలిగి ఉన్నాడా? కానీ ఎందుకంటే దేవుని కార్యములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒకవేళ సాతానా యోబు మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను అని అన్నాడా? లేకపోతే యోబును నీ కంటపడకుండా
నా సన్నిధిలో దాచిపెట్టనన్నాడా? యోబు జీవితంలో ఇది రావాలి అంటే యోబు మొదటిగా వినబడలేదు. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. యోబు వినబడడానికి కారణము దేవుడే యోబును విరుస్తున్నాడు. వినబడితేనే ఆశీర్వాదం అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడే మరి సాతానుకు అప్పజెప్పాడండి. ఆమేన్. అంటే అంత నమ్మకం ఉంది యోబు మీద. యథార్థవంతుడు, భక్తి గలవాడు, నా కుమారుడు, నా బిడ్డ చాలా మంచివాడు అని దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఒకవేళ ఈ కూర్చున్న వారిలో మన పరిస్థితులను బట్టి దేవుడే మరి మళ్ళీ అప్పగిస్తే మన భక్తి దేవుడు సాక్ష్యం చెప్పగలరా? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. నా యోబు చాలా యథార్థవంతుడు, భక్తిపరుడు, నిందారహితం లేనివాడు, ఆయన చాలా గొప్పవాడు, ఆ భక్తి చాలా గొప్పది అని సాక్ష్యం చెప్తున్నాడు. అంటే మరి యోబు తన దేవుని హృదయంలో మరి ఉండేటట్టుగా దేవుని ఆరాధించాడు. అంత భక్తి సిద్ధంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని సాతానుకు అప్పచెప్పాడు. సాతానా నువ్వు ముట్టకూడదు అని చెప్పాడా? దేవుడే మరి యోబును సాతానుకు అప్పచెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆస్తి పోయింది, ఆమేన్. పిల్లలు పోయారు, విల్లు ఆకిలి పోయింది, ఏమీ లేదు, అనాథిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. ఆయన మరి ఒకప్పుడు ఆయన ఆ ఊళ్ళో నడుస్తుంటే ఆయనను చూసి అందరూ దండం పెట్టేవారు, అందరూ వంగి సలాం చేసేవారు. కానీ ఆయన పరిస్థితి మారిపోయింది. ఆయనకు ఉన్నవన్నీ అన్ని పోయాయి. కేవలం ఒక పనివాడి దగ్గర కూడా అతనికి మర్యాద లేకుండా పోయింది. ఆమేన్. అంటే దేవుడు విరుస్తున్నాడు. హల్లెలూయా. విరిస్తేనే మరి రెండొందలుగా దీవించబడతాడు. యోబు జీవితంలో వచ్చిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అన్ని వచ్చినా ఆయన అన్నాడు కదా, నా శరీరము చీకిపోయినా, నా కళ్ళు తీసిన, నా శరీరము అవయవన్నీ ముక్కలు ముక్కలుగా చేసిన నా దేవుడు ఇదిగో ఉన్నాడని, ఏ పాటకు ఆ పాట తీసివేసిన నా దేవుడు ఉన్నాడని, నా అవయవాలు అన్ని మాట్లాడతాయని దేవుడు చెప్పాడు. నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన నా బంధము దేవుడి నుండి విడదీయని బంధం అండి నా దేవుడితో ఉన్న సంబంధం. అలాంటి సాక్ష్యము నిజంగా మనం చెప్పగలమా? అలా దేవుడు విరిచాడు కాబట్టి యోబును రెండంతలుగా దీవించాడు. ఆ దేశంలో నిజంగా యోబుకు ఉన్న మరి ఆస్తి వేరు, మళ్ళీ తర్వాత ఆయన ఆస్తి అంతా రెండంతలుగా దీవించబడ్డాడట. యోబు మొదటిగా వినబడ్డాడు, రెండోదిగా రెండంతలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. మొదటిగా మన కష్టాలు నష్టాలు రావడము విరవడము చాలా మంచిదండి. విరిస్తేనే అది మనము రెండంతలుగా దీవించబడతాం. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో మరి అన్న ఉందండి, ఆమెకు పిల్లలు లేరండి. ఆమె చాలా దుఃఖ సాగరంలో దేవుని సన్నిధానానికి వచ్చింది, దేవునితో సావాసము చేస్తుంది. ఒకవేళ ముందుగా ఆమెను ఆశీర్వదిస్తే, ఒకవేళ ముందుగా అందిస్తే ఆమె దేవుని యందు విశ్వసించేది కాదేమో. నిజలా అన్ని అందుకే ముందుగా కొన్ని దేవుడు క్రమక్రమంగా ఇస్తూ ఉంటాడు. మన ఇంట్లో 5 పెళ్ళిళ్ళు 5 అమ్మాయిలు ఉన్నారనుకోండి, 5 ఒకసారి అవుతుందా? ఒకటి క్రమక్రమంగా చేస్తూ ఉంటాడు. అన్ని ఇచ్చేగానే దేవుడిని మర్చిపోయేవారు లేరా అండి? అన్ని రాగానే దేవుడి సన్నిధానికి మానివేసేవారు లేరా అండి? ప్రజల అంటే దేవుని మరి కార్యం చాలా గొప్పగా ఉంటుంది. ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు మనకంటే బాగా తెలుసు. అంటే ఈ అన్నకు అన్ని అప్పుడే ఇస్తే అప్పుడు దేవుని స్తుతించదేమో, దేవుని యందు విశ్వసించదేమో. ఆమె మందిరానికి వచ్చి ఆ మందిరంలో కూర్చొని ఆమె కన్నీరు కార్చి మరి గోచాడుతూ బాగా గుండె కొట్టుకుంటుంది. ఆమెకున్న బాధ ఏంటిదండి? ఆమెకున్న కొట్టాల్తనం, ఆమెకున్న బాధ ఇదిగో
ఎక్కడికి పోయినా నన్ను నిందిస్తున్నారయ్యా, ఎక్కడికి పోయినా నన్ను ఇదిగో మరి మాట్లాడలేదు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఈ నిందను భరించలేకపోతున్నాను, ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ బాధను నేను మోయలేకపోతున్నాను, ఇదిగో నేను ఎక్కడికి పోయినా బాధగా ఉంది ప్రభువా అని ఆమె తన బాధంతా, తన గూడంతా, తనకున్న ఆ వేదనంతా ప్రభువు చెప్పుకుందండి. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ప్రభు ఆమెను పిలుస్తున్నాడు. ఆమె ప్రార్థన ప్రతి ఒక్క ఫలాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ మందిరంలోనే ఆ అన్నను దీవించాడండి. ఆమేన్. అన్నను ఎలా దీవించాడంటే, ఒక కుమార్ని దేవునికి ఇస్తే మళ్ళీ 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడిచ్చాడు. 2 అన్నం దీవించాడండి. ఆమెకు ఒక నిరీక్షణ ఉంది, ఇదిగో దేవుడు తప్పక నన్ను చేస్తాడు. ఆమె బంధకంలో వచ్చింది, కష్టంలో వచ్చింది, నష్టంలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఆ అన్న వారు లేకుండా కూడా దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టి ఆ బంధకాల నుండి విడిపించబడిందండి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి బాధ మోస్తున్న సమస్త జిల్లారా నా ఇంటికి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా కాడి సులువైనది, మీ భారము భారమైనది. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అంటే ప్రియమైన దైవ సంగమా, అంటే నేను స్వాతికుడను, నా కాడి మీరు ఎత్తుకోండి. ఆమేన్. అంటే స్వాతికుడు అంటే చాలా మరి నిమ్మలము మనిషి, అంటే స్వాతికము మనలో ఉండాలి. మనలో గర్వం ఉండకూడదు, మనలో అహంకారం ఉండకూడదు, మనకున్న అన్ని చూసుకొని మురిసిపోకూడదు, వాటిని విరిచి వేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలో గర్వము తీసినప్పుడే మనం స్వాతికుడుగా మారిపోతాం. మనలో వినయము చూడడానికే ప్రభు మనలో ఉన్న కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, బాధలు మనకు పెట్టి అవన్నీ తీసివేసి నిన్ను 200గా దీవించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి యోబు ఆ దేశంలో 200గా దీవించబడ్డాడు, అంతకంతకు దీవించబడ్డాడు. కానీ యోబుకున్న విశ్వాసాన్ని బట్టి, యోబుకున్న మరి భక్తిని బట్టి దేవుడే సాక్ష్యం పలికాడు. మళ్ళా అలాంటి సాక్ష్యము మన మీద చెప్పగలడా? నా కుమార్తె ఇదిగో అలా ఉంటుంది, నా కుమారుడు అలా ఉంటాడు, నా కుమార్తె యథార్థవంతుడు, ఏ తప్పు చేయని వాడు, ఏదలాంటి పాపము చేయని వాడు. యోబును తీసుకొని ఇదిగో దేవుడు గెలిచాడండి. ఆమేన్. యోబును తీసుకొని దేవుడే గెలిచాడు. ఆమేన్. అలాంటి నమ్మకము యోబు మీద ఉందండి. అలాంటి నమ్మకము మీ మీద ఉందా? అబద్ధము, ఇదిగో మోసము, ఇవన్నీ మనము చేస్తూ ఉంటూ దేవుని సన్నిధానానికి వచ్చి దేవా దీవించు, దేవా ఆశీర్వదించు దేవా అంటే ఎలా దీవిస్తాడండి? ఎలా దీవిస్తాడు? ఆశీర్వాదం రావాలంటే, దీవెన రావాలంటే ఆరాధన చేయాలి. ఆరాధన పైకి పంపించాలి, దేవుడు ఆశీర్వాదము కిందికి పంపిస్తాడు. అర్థమవుతుందా? ఆస్వాదించండి ప్రభా, దీవించండి ప్రభా అంటే ఆరాధనకు వచ్చేవారు లేరండి. కొంతమంది వాక్యంలో మధ్యలో వచ్చేవారు ఉన్నారు, కొంతమంది ఆమేన్ అనగానే వచ్చేవారు ఉన్నారు. మొదటిగా రావాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా రావాలి. దేవా దీవించండి. ఎలా దీవిస్తాడు? ఆరాధన లేదు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, స్తుతి లేదు, ఏది లేదు. ఒట్టిగా వస్తున్నారు, ఒట్టిగా పోతున్నారు. అలాంటి దీవెన రావడం లేదు. నీ ఆరాధన పైకి పంపించాలి. అమ్మా, దేవుడు కింది నుంచి ఆశీర్వాదం పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆరాధనలో ముందుకు రావాలంటే ముందు ఉండాలి. మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు వాక్యం వినడం కాదు, ఆరాధన కూడా వినడం కూడా చాలా ముఖ్యమండి. సమయానికి రావాలి, కానీ లేటుగా రాకూడదండి. లేటుగా రాకూడదు. మరి లేటుగా వచ్చి అది చేయి ప్రభా, అది చేయి ప్రభా అంటే ప్రభు చేసేవాడు కాదు. ఆయనకు అన్ని తెలుసు. ఎవరెవరు ఎలా ఉంటారు, ఎవరెవరు ఎలా ఆరాధిస్తారు, ఎవరెవరు యథార్థంగా ఉంటారు, ఎవరెవరు చెడుగా ఉంటారని ఆయనకు అన్ని తెలుసు. సమస్తము తెలిసిన వాడు. ఆయనకు మనగైనది ఏది లేదు. ఏదైనా ఆయన చూస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు ఏదైనా కళ్ళు మూయగలమా? కళ్ళు మూయలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి దేవుని మనము ఎలా ఆరాధించాలి? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మరి ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి బంధకంలో ఆ పడి ఉన్న ప్రజలకు దేవుడు మళ్ళా రెండంతలుగా మరి నింపుతానని ప్రభు చెబుతున్నాడు. ఆమేన్. యేసేపు జీవితం చూడండి, బంధకంలో ఆయన పడి ఉన్నాడు. చిన్ననాటి నుండి ఆయన శ్రమలు అనుభవించాడు. చిన్ననాటి నుండి బాధలే, అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే, తెలియని దానికి కూడా శిక్ష అనుభవించాడు. అన్నల చేత దేశించబడ్డాడు. హల్లెలూయా. అతను ఒంటరిగా పొరుగు దేశంలో, కాని దేశంలో జీవించాడు, బ్రతికాడు. కానీ దేవుడు అతనిని చూస్తున్నాడు. ఎంతవరకు ఉంటాడైనా, ఎంతవరకు లోకం తట్టు తిరుగుతాడా, నా తట్టు తిరుగుతాడా? ఆమేన్. హల్లెలూయా. ఇతడు నన్ను ఆరాధిస్తాడా, లేకపోతే ఇతడు ఆ దేశంలో కలిసిపోతాడా? కొన్ని శ్రమలు పెట్టాడు, విడిచబడబడుతున్నాడు, విరిగిపోతున్నాడు. యేసేపు జీవితంలో చాలా కష్టాలండి, ఇబ్బందులండి. కన్న తల్లిని కోల్పోయాడు, కన్న తండ్రికి దూరంగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితిలో, అలాంటి దిక్కుమాల స్థితిలో యేసేపు దేవుని విడిచిపెట్టలేదండి. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు. ఇదిగో అతని మీద నిందలేసిన ఆ యజమానులు అతని మీద ఇదిగో మరి కన్నేసి, ఇదిగో నాతో పాపం చేయటం కూడా అతను విడిచిపెట్టి పోయాడండి. ఇదిగో నిన్ను జైలు పెడతాను, నిన్ను పంచాయతీ పెట్టిస్తాను, నిన్ను కొట్టిస్తాను, నీకు అన్ని శిక్ష ఇప్పిస్తానన్నా కూడా ఆ శిక్షను భరించుకున్నాడు. కానీ ఆ మాటకు లోపలేదే, ఆమెలో మనకు లోబడలేదే, పాపానికి లోబడలేదే, పాపానికి చోటు ఇవ్వలేదే. ప్రైజ్ ది లార్డ్. చిరసాలైనా అనుభవించాడు కానీ ఆ సుఖాన్ని అనుభవించలేదే. చెరసాల్లో ఎన్ని దినములైనా నేను ఉంటాను కానీ నేను పాపము చేయనని ఆ యోసేపు బంధకాల్లో పడి ఉన్నాడే. ఆమె శ్రమంలో ఉన్నాడే, కష్టంలో ఉన్నాడే. దేవుని మర్చిపోయాడా? దేవుని విడిచిపెట్టాడా? దేవుని ఎప్పటికీ ప్రభును స్తుతిస్తున్నాడు. అలాంటి వారిని దేవుడు ఒకరోజు వచ్చిందండి, ఒక సంవత్సరము గడుస్తుండగా అతనికి మంచి రోజు వచ్చిందండి. అతన్ని ఆ దేశానికే మరి రాజుగా చేశాడండి, రాజుగా చేశాడు, రెండో ప్రధానిగా చేశాడు. ఎవరైతే ఆయనను నింద వేశారో, ఎవరైతే అనుమానించారో, ఎవరైతే అతని మీద మరి దేశించారో అది అతన్ని తలగా పైకెత్తించాడండి. తన అన్నలను కూడా క్షమించాడండి. కానానులో ఆహారం కొరత వచ్చినప్పుడు, కానానులో ఇబ్బంది కలిగినప్పుడు, ఆహారం లేనప్పుడు, ఇదిగో పక్క దేశంలో అక్కడ ధాన్యం ఉంది, ఐగుప్తులో మీరు వెళ్ళండి తన తండ్రి యాకోబు చెప్పినప్పుడు ఆ 11 మంది కుమారులు ఆ దేశానికి వచ్చినప్పుడు వారిని చూసి యేసేపు గుర్తుపట్టాడండి. యేసేపు పగ తీర్చుకోలేదండి వారి మీద. వారిని పిలిచి, ఇదిగో మీరు ఎంతమంది, మీ డాడీ ఏం చేస్తాడు, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు, మీ నాన్న పేరేంటి? యేసేపుకు తెలుసండి తన అన్నలు అతన్ని బాయిలో వేశారు, చంపుదామని ఆలోచన చేశారు, అమ్మి వేశారు. అలాంటి పరిస్థితుల్లో వారిని క్షమిస్తున్నాడు. నాన్న పేరేంటి? నాన్న పేరు యాకోబు. మేము 11-12 మందిని, మరి చిన్నవాడేంటి? ఏమో చిన్నవాడే చనిపోయాడట. ఆమేన్. తన ఎదుట తాను చెప్తున్నాడు, ఇదిగో నేను ఆ చిన్నవాడిని నేనే అని మరందరినీ కౌగిలించుకొని నాన్నని తీసుకురా అని అందరిని క్షమించాడు. ఆమేన్. అతనికి కలిసిన దర్శనం, అతను పొందిన మరి ఆ ప్రత్యక్షత, అతను కలలు కనే స్వభావం కలిగిన వాడు. ఇదిగో ఆ 7 సంవత్సరాలు ఇదిగో ఆ దేశంలో కరువు రాకుండా ఇదిగో ఆ కొట్లను కట్టి ఆ కొట్లలో ధాన్యాన్ని సమకూర్చాడు. ఆలోచన వచ్చింది ఎవరండి? దేవాది దేవుడి. ఆమేన్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి యేసేపు జీవితంలో రెండంతలుగా దీవించబడ్డాడండి. అందరికీ ఒక స్వాస్థ్యం ఇస్తే ఇదిగో యాకోబు యేసేపుకు రెండంతల స్వాస్థ్యం ఇచ్చాడండి. రెండంతల స్వాస్థ్యం ఇచ్చాడు, రెండంతలుగా దీవించబడ్డాడు. అంటే యోసేపును దేవుడు చాలా విరిచాడు కాబట్టి వినబడితేనే మరి దీవించబడ్డాడు. గోధుమ గింజ ఒట్టిగా ఉంటేనే అది వ్యర్థము, అది చస్తే కానీ విస్తారమైన పంట
వస్తుంది. అంతేనండి. ఒట్టిగా ఉండేలా అది వ్యర్థం, అది చస్తే కానీ విస్తారమైన పంట వస్తుంది. అంటే గోధుమ గింజ ఒట్టిగా ఉండకూడదు, అది నేలన పడాలి, చావాలి, అది దాని ద్వారా ఉత్పత్తి కావాలి. ఆమేన్, హల్లెలూయా. మరి యోబు నిజంగా ఆయన అంటున్నాడు కదా, నా కళ్ళు ఊడదీసిన, నా శరీరం ఊడదీసిన, ఇదిగో నా అవయాలు వేరు చేసినా కూడా ఇదిగో అది దేవుని స్తుతిస్తాయి, దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తుందని ఇదిగో అతడు మరి సాక్ష్యం పలుకుతున్నాడు. ఆమేన్. అలాంటి సాక్ష్యం మనం చెప్పగలమా? ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, యోబు రెండంతలుగా జీవించడానికి కారణము ఇదిగో దేవుని యందు నిరీక్షించాడు, దేవుని యందు నమ్మకం ఉంచాడు, దేవుని యందు ఆశ పెట్టుకున్నాడు. నా ఆశ గల దేవుడు నాకున్నాడని అతని వైపు చూస్తూ ఇదిగో అతను చనిపోయినను మరి నా ప్రాణం తీసినా పర్లేదు కానీ ఇదిగో నేను ఆయన చూస్తాను, నాకు ఆయన ఉన్నాడని యోబుకున్న విశ్వాసం మనకు ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము కూడా మరి ఎలా ఉన్నాము? దీవించబడాలంటే కొన్ని శ్రమలు నీ మీదికి అనుమతించబడతాయి, కొన్ని కష్టాలు నీ మీదికి అనుమతించబడతాయి, కొన్ని ఇబ్బందులు నీ మీదికి అనుమతించబడతాయి. వాటిని నువ్వు స్వీకరించాలి, వాటిని నువ్వు ఒప్పుకోవాలి, వాటిని నువ్వు సహించాలి, వాటిని నువ్వు ఇదిగో జయించాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదామండి. కొన్ని నష్టాలు, కష్టాలు మన కుటుంబంలో మనకున్న కొన్ని శ్రమలు, అన్ని నిందలు, అవమానాలు వస్తున్నప్పుడు మనము వాటిని అనగదొక్కుతూ దేవుని వైపు చూడాలండి. దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు చూడకూడదండి. ఆమేన్. సీయోను కుమార్తె కూడా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని అనుకుంటే దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇదిగో తల్లైనా తన కుమార్తెను మర్చిపోతుందా కానీ నేను మరవనని ప్రభు చెప్తున్నాను. మనుషులు మర్చిపోతారండి, మనుషులు మర్చిపోతారు. మనుషుల మాట ఇదిగో ఇవాళ ఉంటుంది, ఇవాళ రమ్మంటారు, రేపు పొమ్మంటారు. ప్రాణం ఇచ్చేవారు కూడా ప్రాణం తీస్తారంట మనుషులు. నీవు నాకు ప్రాణం, నువ్వంటే ప్రాణం, నువ్వు లేదు నేను బతకలేనన్న వాళ్ళే ప్రాణం తీస్తారంట. ఆమేన్. అందుకే మనుషులను నమ్మకూడదండి. ఆమేన్. ఇదిగో దేవుని నమ్మాలండి, దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. దేవుని మాట మనకు శ్రేష్టమైంది. ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డారా, దేవుడిని మర్చిపోలేదు. క్షణమాత్రము నీ మీదికి శ్రమ వచ్చి, క్షణమాత్రం నీ మీద కష్టము, ఆ వ్యాధి సోకించిన నా ప్రభువున్నాడు కదా, నేను నిన్ను విడిచిపెట్టని దేవుడు అని చెప్తున్నాడు. గాయములు కట్టువాడు ఆయనే, గాయములు చేయవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నేను విడిచిపెట్టే దేవుడు కాదని, నేను హత్తుకునే దేవుడు అని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాను. క్షణం మాత్రము నేను విడిచిపెట్టానేమో, ఆమేన్, కానీ మహా కృపతో వాస్తలితో నేను హత్తుకుంటున్నానని. ఆ ప్రేమ చాలా గొప్పదండి, యేసయ్య ప్రేమ. ఆమేన్. అందరు మర్చిన తల్లి మర్చిపోతుందేమో, కన్న కొడుకులు మర్చిపోతారేమో, కట్టుకున్న భార్య మర్చిపోతుందేమో, కన్న భర్త కూడా మర్చిపోతాడేమో, కానీ మీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. జ్ఞాపకం చేసుకుంటాడట అనుదినం. నేను ఎప్పటికీ తన కళ్ళలో పెట్టుకొని చూస్తాడట. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయాడా దైవ సంగమా? మరి ప్రార్థన మర్చిపోయాడా? మరి ప్రయాసం మర్చిపోయాడా? మరి తాత చేసిన ప్రార్థన మర్చిపోయాడా? వారు చేసిన కొన్ని పనులు చేశాడా? పనులు మర్చిపోయాడా? ఆమేన్. నీ ప్రయాసము, నీ విశ్వాసము, నువ్వు కాచిన కన్నీరు మర్చిపోయే దేవుడు కాదు. ఆమేన్. నువ్వు పడ్డ వేదన, ఆ కలవరం, ఇబ్బంది, వాటిని మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. ఆమేన్. సీయోను కుమార్ అనుకున్నాడా, నన్ను విడిచిపెట్టాడు, నాకు నా ప్రభు ఇదిగో నా ప్రార్థన వేయలేదు, నేను చేసిన మరి ఉపవాసం చూడలేదు, అందుకే నా కష్టాలు, అందుకే ఇబ్బందులు, అందుకే ఈ శ్రమలు, నన్ను విడిచిపెట్టాడేమో అని ఆ కుంగుదల, ఆ బాధలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ నంత నా బిడ్డను మర్చిన కుమారి నిన్ను మర్చిపోగలనా? కుమారా నిన్ను మర్చిపోగలనా? మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన దేవుడు ఎప్పటికీ తోడుగా ఉండే దేవుడు అండి. ఆమేన్. ఒక మాట ఉందండి, ఒక పాపను అమ్మాయి ఎత్తుకుని వచ్చిందండి పాస్టర్ దగ్గర.
అంతకంటే చిన్నగా ఉంటుంది. ఆ అమ్మాయిని ఎత్తుకొని, అయ్యా నేను మందిరం మానేస్తా, సావస్థ మానేస్తా, మందిరానికి నేను రాను, చర్చికి రాను, నాకేమీ బాగులేదు, నేను చేసిన అన్ని చేశాను, ప్రార్థన, విశ్వాసము, ఉపవాసం అన్ని చేశాను, కానీ నా కష్టాలు తొలగిపోవడం లేదు, నా బాధలు తొలగిపోవడం లేదు, ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ లేదయ్యా అని ఆ దైవ సేవకుడితో ఆ విశ్వాసి తీర్మానం తీసుకొని ఇక మందిరం రాను అని ఆ పిల్లలు ఎత్తుకొని వచ్చిందంట. అమ్మ ఒక మాట అంటే చేస్తావంటే చెప్పండి అయ్యా అన్నాడు. నీ సంఘలో నువ్వు ఎత్తుకున్న ఆ బిడ్డను వారేమా, కింద ఎత్తేసేయమా అన్నాడట. ఆ బిడ్డను ఎత్తేసేమా, నువ్వు తొందరగా ఎత్తేసే. వెంటనే ఇంకా గట్టిగా పట్టుకుందట. అయ్యో బంగారు, ఆ బిడ్డే కదండి, ఎట్లా ఎత్తేయాలి, ఎత్తేయండి అమ్మా, నేను చెప్తున్నాగా ఎత్తేయండి, ఏం కదమ్మా, అయ్యో ఎత్తే దెబ్బతలుతుందయ్యా, గాయమవుతుందయ్యా, తలమవుతుందయ్యా, అమ్మో అమ్మో అని గట్టిగా పట్టుకుందట. అలాగే నేనమ్మా, నీ దేవుడు కూడా నిన్ను పట్టుకునే దేవుడు. ఈరోజు నీకు శ్రమ వచ్చిందని నువ్వు బాధపడకమ్మా, నీ శ్రమకు ఆ ప్రతిగా నీకు ఆశ్రితం వస్తుందమ్మా, నువ్వు కష్టాలు అనుభవించమ్మా, కష్టాల ద్వారానే, శ్రమల ద్వారానే ఆశ్రితం దొరుకుతుందమ్మా అని ఆ దైవ సేవకుడు ఆమెను బలపరిచాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు మర్చిపోయే దేవుడు అమ్మా, అమ్మా మర్చిపోయే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు అమ్మా, కొనుకగా నిద్రపోయే దేవుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక మట్టి విగ్రహం కాదే, ఒక బొమ్మ కాదే, అక్కడ బొమ్మ వేస్తే అక్కడ ఉంటుందే. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక మూగ రాయి కాదే, ఆ రాయి ఎక్కడ పెడితే అక్కడనే ఉంటుందే. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదే, ఆయన జీవం గల దేవుడు అండి. ఆమేన్. ఆయన జీవం గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన నడిచే దేవుడు, ఆయన చూసే దేవుడు, వినే దేవుడు, నీ పక్షాన కార్యం చేసే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారమ్మా? గట్టిగా చెప్పగలుగుతున్నా? ఆయన ఒక రాయి కాదు, నీ ప్రార్థనకు వింటున్నాడు. ఒక రాయికి ప్రార్థన చేస్తే ఆ రాయి వినదే, ఆ బొమ్మ వినదే. ఆమేన్. నీ దేవుడు బొమ్మ లాంటి వాడు కాదు, అక్కడనే బొమ్మ పెడితే బొమ్మ ఉంటుంది, కానీ ఇదిగో ఆయన నడిచే దేవుడు అండి. సముద్రం మీద నడిచిన వాడండి. ఆమేన్. సముద్రం మీద అల్లకూలవుతున్న శిష్యులు మునిగిపోతున్నారు. ఇదే ఆఖరి రోజు, మా భార్య పిల్లలు మేము చూస్తామో చూడమో, ఇదిగో ఆఖరి రోజు, ఇది ఆఖరి గడియ, ఇది క్షణము, ఇదిగో మేము చనిపోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. కుంగిన స్థితిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాది దేవుడు ఆ నీళ్ళ మీద ప్రత్యక్షమై నడుస్తూ వస్తూ ఇదిగో ఆ ఓడలోకి దిగి వారిని అద్దరికి చేర్చాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్. నీ పరిస్థితులను, నీకున్న ఇదిగో శ్రమలను, నీకున్న వాటన్నిటిని తొలగించి నిన్ను అద్దరికి నడిపించగల దేవుడు మనకున్నాడు. ఆమేన్. ఆయన నట్టింద ముంచే దేవుడు కాదండి, నట్టి సముద్రంలో ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నేను అద్దరికి ఒడ్డుకు చేర్చి ఇదిగో నేను ఆటికి పంపించగల దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని సర్వమా, బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడండి. యాకోబు ఎంతమందికి తెలుసండి? యాకోబు అంటే తెలిసిన వారు చేద్దండి అమ్మా. యాకోబు అబ్రాహాము మనవడండి. ఈ యాకోబు మరి యాకోబు పేరుకు మోసగాడు. యాకోబు పేరుకు మోసగాడు. ఈ యాకోబు జీవితంలో మరి అన్నను మోసం చేసి వేరే దేశానికి వెళ్ళి అక్కడ మరి దీవించబడ్డాడు. దీవించబడడానికి ముందు మరి అతడు దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. నేను వెళ్ళే చోటికి కట్టుటకు వస్త్రము, తినడానికి ఆహారము, ఇంకా నాకు అన్ని ఇస్తే నేను మళ్ళీ తిరిగి వస్తాను ప్రభు అని మరి అలాంటి వాగ్దానం చేసుకొని యాకోబు వెళ్ళాడు మార్గంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అక్కడ యాకోబు ఆ లాబాను ఇంట్లో పెరిగి ఉండి ఇద్దరు భార్య చేసుకొని అతడు మరి ఆ కుమార్తెను కన్నాడు. ఆమేన్. అలా జీవితాన్ని సాగిస్తున్నాడు. వారు కూడా చిన్న చిన్నగా పెద్దగా మరి పెరిగారు. మరి ఒక రోజు వచ్చింది. ఒక రోజు ఏమనగా ఏశావు అనే అన్న నిన్ను చంపడానికి వస్తున్నాడు, మార్గంలో వస్తున్నాడని తెలుసుకున్నాడు యాకోబు.
ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఒంటరిగా పోయాడు. అంటే తన భార్యను పిల్లలను పక్కకు పెట్టి ఎబేసు దగ్గర మరి యాకోబు పెంగలాడుతున్నాడు. ఎలా పెంగలాడుతున్నాడు? దేవుని కాలు పట్టుకుంటున్నాడు. ఇదిగో నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అంటే మరి దీవిస్తాను కానీ ఒకటి నిన్ను విరుస్తానని దేవుడు చెప్పాడు. యాకోబు అంటున్నాడు కదా, విరవకుండా నన్ను దీవించలేవా? విరవకుండా నేను దీవించలేదయ్యా, యా నీ కాలు పట్టుకున్నాను, ఇదిగో నిన్ను పోనీయను అని ఇదిగో ఆ దేవుడి కాళ్ళు పట్టుకున్నా కూడా మరి దేవుడు మరి దీవించలేకపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పేరేంటి? నీ పేరంటే యాకోబు అని చెప్పాడు. ఆమేన్. అంటే యాకోబుకున్న పేరు మోసగాడని అర్థం. అంటే పేరు కరెక్ట్గా చెప్పావు కానీ నిన్ను విరగొడుతున్నానని దేవాది దేవుడు మరి యాకోబు కూడా విరగొట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాకోబు కూడా విరగొట్టగానే ప్రేమ సంగమా అతను ఏం చెప్తున్నట్టే నీ పేరేంటంటే నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు కూడా విరిగిపోయిందండి, తిరిచాడండి. ఒకప్పుడు యాకోబు అబద్ధికుడిగా ఉన్నాడు, ఒకప్పుడు మోసగాడిగా ఉన్నాడు, ఒకప్పుడు ఆయన మరి మంచివాడిగా లేడు. కానీ వినపడ్డ తర్వాత నిజాలు ఒప్పుకుంటున్నాడు, అబద్ధం ఆడలేదు. నాకు యాకోబు నన్ను దీవించు అని దేవుడు చెప్పగానే నిజంగా నీవు యాకోబు మోసము కాగా నీవు దీవించబడతావని యాకోబును దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. వినపడక ముందు యాకోబు జీవితంలో తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది. మన జీవితంలో కూడా వినపడక ముందు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటామేమో కానీ వినపడ్డ తర్వాత 100 మందికి ఆశీర్వాదంగా మారుస్తాడట ప్రభు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరి బైబిల్లో యేసన్న ఎంతమంది తెలుసమ్మా? గుంటూరు యేసన్న, అదే గుంటూరు యేసన్న అన్ని పాటలు పాడతారు కదా. ఆయన సాక్ష్యం విన్నారా, చూసారా? అతడు చిన్ననాటి నుండి రక్తం కక్కి అక్కడక్కడ పందులు తినే ఆహారము తినేవాడు. అక్కడక్కడ హోటల్ దగ్గర బస్టాల్లో భిక్షమెత్తుకొని అడుక్కుని తినేవాడు. అందరూ అతన్ని ఆశ్రయించుకునేవారు. అలాంటి పరిస్థితిలో రక్తము కారుతూ ఆయన నడుస్తున్నప్పుడు తన కన్న తల్లి కూడా వీడు బాగుపడడు, వీడు చచ్చిపోతే బాగుండని బయట బాధేశాడు. అతను రోడ్ల మీద అక్కడక్కడ బస్తాల్లో అన్నం అడుక్కొని జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఒక ఇంట్లో గృహకూడిక జరుగుతుంది. ఒక గృహకూడిక జరుగుతున్నప్పుడు ఆ పిచ్చి పిచ్చి బట్టలు, మాసుకున్న బట్టలతో వెళ్ళి అక్కడ తెలియగా ఇదేదో వాళ్ళు పాడుతుంటే కూడా అలా అలా చెప్పలు కొట్టాడు. తెలియదు, దేవుడు అంటే తెలియదు, ప్రార్థన తెలియదు, చెప్పాలంటే ఇలా అలా అని కొడుతున్నాడు. వాళ్ళు కూడా ఏ బాబు ఎవరంటే ఒకటి ఏం మాట్లాడతలేడు, కొద్దిగా మైండ్ బ్లాక్ ఉంది కదా, కూర్చుండు కదా, ఏం చెప్పలేకపోతున్నాడు. అలా కూర్చున్నాడు. బాబు ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయా అని ఐక్యంలో పంపించేశారు. ఇలా పంపించి మధ్యలో రోడ్డు మధ్యలో నడుస్తున్నప్పుడు అతని మీద ప్రకాశమైన ఒక వెలుగు పడింది. ప్రకాశమైన ఒక వెలుగు, ఆ రాత్రి వెలుగులో ఆ వెలుగు చూడగానే ఇలా ఇలా ఆయన షేక్ అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే ఆ వెలుగు అతని మీద పడిందో వెంటనే తన వ్యాధి పోయిందని, తనలో ఉన్న బలహీన తీసివేశాడు దేవుడు. తనలో ఉన్న మరి ఆ పిచ్చితనాన్ని తీసివేశాడు. ఆ రోగాన్ని తీసివేశాడు. వెంటనే ఆ వెలుగు, ఆ దేవుని మహిమ, దేవుని వెలుగు యేసును బాగు చేసింది. జ్ఞాపకశక్తి పెరిగిందండి. వెంటనే వెళ్ళి తన ఇంటిని గుర్తుపట్టుకొని అమ్మా తలుపుతి అమ్మా తెల్లవారుతుంది అనగానే మళ్ళీ వచ్చావరా, మళ్ళా ఎందుకు వచ్చావని ఆ తల్లి ఆశ్రయించుకుంటే అలాగనే ఆ గద్దె మీద పండుకొని అతడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉపవాసం నుండి ప్రార్థన చేసి అతని పద్ధతి మార్చాడు దేవుడు. ఆమేన్,
హల్లెలూయా. అతడు విరిచివేయబడక ముందు అందరికీ శాపంగా మార్చబడ్డాడు. విరిచివేయబడక ముందు అతనికి శాపం ఉంది, రోగం ఉంది, అతనికి ఆ పేరు తెలియదు. ఎప్పుడైతే విరిచివేయబడ్డాడో దీవించాడు. అనేకులకు ఆయన ఆశ్చర్యకరంగా దీవించబడ్డాడు యేసయ్యగా. ఆమేన్. రాజులు, అధికారులు, గొప్పవారు, ఇదిగో మరి ధనికులు వచ్చి, అయ్యా యేసయ్య నీ హస్తం మా మీద పెట్టు, మేము దీవించబడతాం. అందరికీ ఆశ్చర్యకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అయ్యా నీ హస్తం మా మీద పెట్టండి, మేము దీవించబడతాము. ఒకప్పుడు శాపకరంగా ఉన్న ఆ యేసయ్య ఇదిగో దేవుడు విరిచిన తర్వాత రెండంతలుగా యేసయ్యను దీవించాడండి. అనేక దేశాల్లో అనేక పాటలు పాడుతూ దేవుని నామాన్ని ఎక్కువగా ఘనపరిచారు. గట్టిగా చెప్పండి కొడతారండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యాకోబు విరవబడక ముందు మోసగాడైన అబద్ధికుడైన యాకోబు జీవితంలో దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. ఇదిగో దీవించమంటున్నాడు, ఆశీర్వదించమంటున్నాడు. అంటే యాకోబు జీవితంలో ఇక శాపం వెంటాడుతుంది, భయం వెంటాడుతుంది, శోధన వెంటాడుతుంది, వ్యాధి వెంటాడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యాకోబు జీవితంలో ఏదో తెలియని భయం ఉంది, ఏదో తెలియని ఆందోళన ఉంది, కుంగుదల ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భయపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అంటే దేవుడు ఇంకా వినలే యాకోబును, నేను దీవిస్తాను, నన్ను దీవించండి అయ్యా, ఇదిగో నేను దీవిస్తానని యాకోబును దీవించగా మొదటగా తన తొడను కొట్టాడండి. తొడ విరిగిపోయిందండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తొడ విరిగిపోయిందో యాకోబు దీవించబడ్డాడు. ఆమేన్. ఇదిగో ఇక నుంచి నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరు ఒక దేశంగా మార్చబోతున్నాను. ప్రైజ్ లార్డ్. ఒక దేశానికే నీ పేరు పెట్టబడుతుంది. ఆమేన్. ఆ పేరేమనగా ఇక నువ్వు యాకోబు కాదు, ఇక నీవు ఇశ్రాయేలు. ప్రైజ్ లార్డ్. ఇక పేరు నీ పేరు ఒక దేశానికే కాదే, ఒక కుటుంబానికే కాదే, ఇదిగో 100 మందికి కాదే, ఈ దేశానికే నీ పేరు పెట్టబడుతుంది. ఇదిగో నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇరువక ముందు తన అన్నను చూస్తే రాక్షసుగా కనపడుతున్నాడు. ఇదిగో 450 మంది కత్తులతో వస్తున్నారు. ఒక్క 10 మంది వస్తేనే ఒకడు భయపడతాడే, అలాంటిది 450 మంది కత్తులు వేసుకొని వస్తున్నారు. వారు చూస్తే రాక్షసులుగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. చెప్పడానికి వస్తున్నారు. విరవబడక ముందు ఇదిగో భయము, ఆందోళన చెందిన యాకోబు విరవబడిన తర్వాత దైవ సంగమా, దేవుని బిడ్డలారా, తనలో భయం పోయింది. ఆ ప్రజలు చూస్తుంటే, ఆ రాక్షస లాంటి ఏషావును చూస్తుంటే దేవదూతలాగా కనబడుతున్నాడట. ప్రైజ్ లార్డ్. తన శత్రువు తనకు ఎలా కనబడుతున్నాడంటే దేవుడి దూతలాగా కనబడుతున్నాడట. రాక్షసులా కనబడకుండా ఇదిగో అలా అలా దేవుడు దీవించాడట యాకోబు. ఆమేన్. ఏశావు చూడగానే యాకోబును కూడా ప్రేమించే మనసు హృదయాన్ని మార్చి వేశాడు. ప్రైజ్ లార్డ్. చంపకుండా ఆపేసాడండి. ఆమేన్. చంపకుండా ఇదిగో జీవముగా యాకోబుకు జీవం ఇచ్చాడండి. ఆమేన్. భయాన్ని కొట్టివేసి, శాపాన్ని కొట్టివేసి, ఆ మోసగాన్ని ధనాన్ని కొట్టివేసి, ఆ అబద్ధిగా ధనాన్ని కొట్టివేసి, ఇదిగో మనలో ఉన్న ఆ గర్వాన్ని, మనలో ఉన్న అసూయను, మనలో ఉన్న ఆ క్షమాలేని హృదయాన్ని తీసివేసి, దైవ సంగమా, నేను స్వాధికము నీకు ఇస్తున్నానని ప్రభునితో మాట్లాడుతున్నాడు. అవన్నిటిని విరగొట్టేయాలి. అది విరగొట్టినప్పుడే మనం దీవించబడతాం. మనలో పాపం ఉండి, మనలో శాపం ఉండి, మనలో గర్వం ఉండి, మనకే చూసుకొని గొప్పవారం అనుకొని, గొప్ప వారం అనుకొని మనం గర్వంతో ఉంటే దేవుడు ఆ గర్వాన్ని తొలగించి నీకు స్వాధికం ఇస్తాడు. మీ కాడి పరువైనది, నా కాడి సులువైనది, నేను స్వాధికుడను, నేను దీన మనస్సు గలవాడను, నేను దీర్ఘశాంత గలవాడను, నా దీర్ఘము, నా శాంతము నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కోపంతో ఉన్నావా, మండిపోతున్నావా, భక్తితో ఉన్నావా, దేశంతో ఉన్నావా, నా ప్రభు ఇదిగో ఈ మధ్యకాల సమయంలో అన్నిటినీ అపారమైనవి తీసివేసి ఆ కాడిని నీ మీద పెడుతున్నాను. ఆ కాడి ఏమైనది? సులువైనది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి యాకోబును దేవుడు అంతగా దీవించాడు. అందరూ మోసగాడు అంటే యాకోబు పేరు చెప్పడానికి సిగ్గుపడే వారిని దేవుడే అంటున్నాడు కదా. అబ్రాహాము దేవుడును, ఈసాకు యాకోబుల దేవుడు అని దేవుడే యాకోబుని హెచ్చిస్తున్నాడు. నేను అబ్రాహాము దేవుడను, ఈసాకు యాకోబుల దేవుడను. ఆమేన్. ఎంత గొప్ప పేరు వచ్చిందండి యాకోబు జీవితంలో. అతను ఒప్పుకున్నప్పుడు, అతను విరగొట్టబడ్డప్పుడు తన పేరు మారి తన పేరు కూడా చెప్తున్నాడు, నోటితో చెప్తున్నాడు. దేవుడు సిగ్గుపడకుండా మోసగాడైనా అబద్ధుడైనా అలాంటి జీవితాన్ని మార్చివేసి, అలాంటి జీవితాన్ని విరిచివేసి, అతని స్వాధీనంగా మార్చివేసి అతనికి యాకోబు పేరు చెప్తున్నాడు. అబ్రాహాము దేవుడను, ఈసాకు యాకోబులకు దేవుడైన నేను అని చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఆ పేరు అతను పేరు చెప్పడానికే మరి దేవుడు మరి చెప్పడండి. మన పేరు చెప్పంతగా మనం జీవించాలి. మన పేరు తెలిసంతగా, ఇదిగో ఆ కుమారుడు నాకు తెలుసు, ఆ కుమారుడు నాకు తెలుసు, అతడు నా నోట్లోనే ఉన్నాడు. ఆమేన్. నా ఉద్యోగంలో ఉన్నాడు. యోబు నా ఉద్యోగంలో ఉన్నాడు. ఆమేన్. యోబు అంతగా నన్ను ప్రేమించాడు, అంతగా నేనే సాతాను తప్పచెప్పాను. అంటే ఆ యోబు నిరీక్షణ గలవాడు కనుక, ఆ యోబు పడిపోడు కనుక, ఆ యోబు నిజంగా నిలబడతాడు, అతడు ఇదిగో గెలుస్తాడనే విశ్వాసంతో అలాంటి సాక్ష్యము నాకు ఉంది కాబట్టి నేను ఆ సాతానుకు యోబును అప్పచెప్పాను. అయినా సాతాను ఓడిపోయాడు, నా భక్తుడు నా బిడ్డ గెలిచింది. ఆమేన్. కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి ఇచ్చాడు, రెండంతలుగా ఇచ్చాడు. ఆమేన్. కోల్పోయిన, నష్టపోయిన యోసేపు జీవితాన్ని ఆ దేశంలో తన తాతైన తన యాకోబైన తండ్రి 2 స్వాస్థాలు ఇచ్చాడు, రెండంతలుగా దీవించబడ్డాడండి. ఆమేన్. నష్టపోయిన, కష్టమైన ఆ పెనిననే తన సౌతితో ఆ పోరు పడలేక అసూయ మాటలతో, గాయంతో, సూదిపోటి మాటలతో ఆమెను ఇదిగో మాట్లాడుతున్నప్పుడు, ఆమె విడిచిపెయ్యబడినప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఇదిగో దీవించబడి 3 కుమారులు, 2 కుమార్తెలు 2 స్వాస్థంగా కన్నాడు. ఆమేన్. రెండంతలుగా అన్నను దీవించాడు. 3 కుమారులు ఇచ్చాడు, రెండోదిగా 2 కుమార్తెలు ఇచ్చాడు, 5 సంతానం ఇచ్చాడండి. ఆమేన్. మరి పెడిన ముఖం ఎలా ఉంటుందమ్మా? అమ్మా, ఆ పెడిన తన సౌతి ద్వారా పడ్డ శ్రమలు, కష్టాలు అన్ని తొలగించాడండి. ఆమేన్. అందుకే ఎక్కడైతే అవమానం పొందుతామో, ఎక్కడైతే మనం తలదించుకుంటామో, ఎక్కడైతే మనం కుంగిపోతామో అక్కడనే నీ దేవుడు నీ తల పైకెత్తే దేవుడు అండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి బంధకంలో పడి ఉన్న మరి నిరీక్షణ కలవాలగా అంటే దేవుడు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు బంధకంలో ఉన్నారు, వాళ్ళు నిజంగా అలాంటి బంధకంలో శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళకట నిరీక్షణ ఉందట. ఆమేన్. మనం కూడా కొన్ని వ్యాధులు బట్టి, కొన్ని మరి భయంకరమైన పరిస్థితులు బట్టి బంధకంలో పడి ఉన్నప్పుడు మన దేవుని మీద మనం నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ ఏ వైపు చూస్తుంది సహోదరుడా? తుఫాన్ వైపా, అలల వైపా, యేసయ్య వైపా? యేసు వైపు చూస్తే నువ్వు అద్దరికి చేర్చబడ్డావు. తుఫాన్ వైపు చూస్తే, గాలిని చూస్తే, లోకం వైపు చూస్తే, ఆ మాటలు ఈ మాటలు వింటే నువ్వు లోకంలో మునిగిపోతావు. నువ్వు దేవుని వైపు విశ్వాసం ఉంచాలి, దేవుని వైపు చూడాలి. ఆయన నన్ను లేవనెత్తాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు, నేను పడిపోను. యోబును పడవేలే, పేతురును పడవేలే, యాకోబును దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండంతలుగా నేను దీవిస్తాడట. ఆమేన్. నువ్వు 5 మందికి భోజనం కాదు, 100 మందికి భోజనం పెట్టేంతగా నేను దీవిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు 10 మందికి ఆశ్రయకరం, 100 మందికి నేను ఆశ్రయకరంగా ప్రభు మారుస్తాడట. ఆమేన్. నువ్వు కుంగిపోకూడదు, నువ్వు నిరసించకూడదు. వారి బంధకులు పడిని కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వారి గొప్పదండి, వారి త్యాగము, వారి ఓర్పు, వారి సహనము చాలా గొప్పది. అందుకే వారి కోటను మరలా 200గా నింపాడట. గట్టిగా చెప్పకూడదామండి. వారి కోటనట 200గా, ఒక్క అంతా కోల్పోయారో దానికి 200గా ఇచ్చాడట. మరి యోబుకు 5,000 ఎడ్లు ఉంటే 10,000 ఎడ్లు వచ్చాయట. 5,000 గొర్రెలుంటే 10,000 గొర్రెలు వచ్చాయట. 200 ఒంటెలుంటే 400 ఒంటెలు వచ్చాయట.
ప్రైజ్ లార్డ్. ఇదిగో మరి ఈ చనిపోయిన వారు కింద చనిపోయారు కదా, వారిని దేవుడు ఆ పరలోకంలో ఉంచుకున్నాడు. కింద మళ్ళీ అదే సంతానము 7 కుమారులు 3 కుమార్తెలు కన్నాడు. ఇదిగో అక్కడ ఒక సంతానము, ఇక్కడ సంతానము, అక్కడ ప్రభువును ఆరాధిస్తున్నారు, ఇక్కడ యోబు దగ్గర ఉన్నారు. రెండంతలుగా దీవించాడండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ప్రభువును ఆరాధిస్తున్నారు 10 మంది, ఇక్కడ తన దగ్గర ఉన్నారు. రెండంతలు ఏది చేసినా రెండంతలు చేశాడు యోబు జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. అన్ని కోల్పోయినా, ఇల్లు వాకిలి అన్ని కోల్పోయినా మన విశ్వాసం కోల్పోకూడదు, మన నిరీక్షణ కోల్పోకూడదు. ఇతరుల వల్లే మనము ఏడవకూడదు, ఇతరుల వల్లే దుఃఖపడకూడదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వారు ఏడుస్తారు, కుంగిపోతారు. ఇదిగో ఆ దేవుని మంచి వెనుకకు తిరుగుతారు. ఆమేన్. మన ఆత్మీయత వెనుకకు తిరగకూడదు. తుఫాన్లో చిక్కుకున్న ఇదిగో ఆ తుఫాన్లో మనం ముందుకు సాగాలి. ప్రైజ్ లార్డ్. ఈ ఇచ్చిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చప్పట్లు కొడదామండి.